अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं शेखर मतली, आप देख रहे हैं क्राइम टुडे न्यूज़। नाज़रीन, सीसी कैमरों के जरिए एक शातिर चोरी करने वाली खातून को पुलिस ने गिरफ्तार कर लिया। वारिसगुड़ा पुलिस स्टेशन हदूद में चोरी करने वाली खातून, जिसका नाम जी विजया बताया जा रहा है, 45 साल, ये पेशे से रियल एस्टेट एजेंट है और मौका देखकर मकानों पे से सरखा करती है और रात के वक्त ये सरखा करके जा रही थी और सीसी कैमरे में ये कैद हुई है कि कैसे ये चोरी करती है और जाती है। पुलिस कई सीसी कैमरों की तलाशी के बाद आखिरकार इसको गिरफ्तार कर लिया और इसके कब्जे से 6.7 तोला गोल्ड और सिल्वर 1 kg 157 ग्राम और नकद रकम 38,000 जुमला 8 लाख की चोरी का सामान बरामद कर लिया। और एडिशनल डीसीपी जय मरसया ने मीडिया से बात करते हुए ये सारे तफसीलात बताई। सीसी कैमरे के जरिए ही ये चोरी को पकड़ने में पुलिस कामयाब रही। कितना अहम और कितना जरूरी है सीसी कैमरा, और कई जगहों पर सीसी कैमरे नहीं चल रहे हैं। जरूरी है कि सीसी कैमरे लगा लें, क्योंकि ये लगाने से एक तो चोरियों में कमी आएगी और दूसरा अगर चोरी होती है तो फिर फौरन पुलिस को आसानी होगी पकड़ने में और वो चोर ज्यादा दिन तक भाग नहीं पाएगा। बहरहाल सीसी कैमरे से बहुत सारे फायदे हैं, लेकिन हम उसकी अहमियत को नहीं समझते। समझना चाहिए और जरूरी है कि सीसी कैमरे लगाने से ही आपके घर की हिफाजत होगी और पुलिस को भी आसानी होगी वो चोर को या फिर वो कातिल को गिरफ्तार करने में। बहरहाल मीडिया से बात करते हुए सारे तफसीलात बताए गए हैं। मोहम्मद इकबाल के साथ में शेख रहमत अली, क्राइम टुडे न्यूज़, हैदराबाद। సో దీంట్లో ముఖ్యంగా చెప్పాల్సిందంటే సీసీ కెమెరాలు దొంగని పట్టించడంలో చాలా ప్రముఖ కూడా 500 సీసీ కెమెరాలు ఆల్ అలాంగ్ ద రూట్. ఓకే రైట్. ఈరోజు చిల్కల్గూడ క్రైమ్కి ఒక లేడీ హెచ్బిఐ నైట్ అఫెండర్ రాత్రిపూటలో ఆమె నేరాలు చేస్తుంటుంది. గడ్డమీది విజయ, ఏజ్ అబౌట్ 40 years, మచ్చబొల్లారంలో ఉంటుంది. వార్సిగుట్ట ఏరియాలో 23 రాత్రి నాడు ఒక హెచ్బి నైట్ గ్రేవ్ అఫెన్స్ రిపోర్ట్ అయింది. ఇమీడియట్గా వారసుగుట్ట ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరిగింది. 24 నాడు కంప్లైంట్ చేశారు. సో ఎవరైతే కంప్లైంట్ ఇంట్లో దొంగతనం మీద వాళ్ళు అవుట్ స్టేషన్ వెళ్ళారు, వెళ్ళే క్రమంలో ఆసరా చేసుకొని ఈ యొక్క లేడీ ఆ ఇంటి తాళాలు పౌరుడి నైట్లో మారువేషంలో వచ్చి, సో ఆ ఇంట్లో దొంగతనం అయినప్పుడు ఆ ఇంట్లో ఏంటంటే సుమారు 8 తులాల బంగారం, 1,05,000 చిలుకు నెట్ క్యాష్, సిల్వర్ 1 kg సిల్వర్ కూడా దొంగతనం జరిగింది. సో గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్స్గా కేసు నమోదు చేసి దాని ఒక ప్రత్యేక పద్ధతిలో దర్యాప్తు చేశారు. దర్యాప్తు బృందంలోని వారసుగూడ ఇన్స్పెక్టర్ సుధాకర్ ఎస్ఐ, ప్రకాష్ రెడ్డి ఎస్ఐ, క్రైమ్ టీమ్ శశాంక్ రెడ్డి ఏసీపీ చిల్కల్గూడ ఆధ్వర్యంలో సుమారు 500 సీసీ కెమెరాలు సీన్ ఆఫ్ క్రైమ్ నుంచి నేరస్తురాలు ఎక్కడికి వెళ్ళిందో అక్కడి వరకు ఒక 500 సీసీ కెమెరాస్ ద్వారా ఈ నేరస్తురాలను గుర్తించడం జరిగింది. ఇందులో క్లాసికల్గా ఎగ్జాంపుల్ ఏమంటే, ఈ లేడీ ఆడమనిషి దొంగతనానికి చీరతో వస్తుంది. దొంగతనం చేసిన తర్వాత మారువేషంలో జీన్ పాయింట్ కోట్ వేసుకొని దర్యాప్తును పక్కదో పట్టి చెప్పడంలో ఈమె ఒక పోలీస్ ఆపరేటర్ అన్నట్టు. సో ఈ 500 కెమెరాలు పార్సిగుట్ట నుంచి అప్ టు మచ్చబొల్లారం వరకు ఈ యొక్క ముద్దాయిని నేరస్తురాలని ఐడెంటిఫై చేశాం. యాక్చువల్గా ఏంటంటే ఈ నేరస్తురాలకు ఆ ఇంట్లో ఉన్న కంప్లైంట్ ఎవరైతే దొంగతనం వాళ్ళు కూడా
కొద్దిగా పరిచయం ఉంది. ఆ పరిచయాన్ని ఆసరా చేసుకొని వాళ్ళు అవుట్ స్టేషన్ పోయినప్పుడు ఈమె దొంగతనానికి పాల్పడింది. సో ఈ నేరస్తురాల్ని సీసీ కెమెరాల ద్వారా అరెస్ట్ చేసి సుమారు 7 తులాల బంగారం, అరౌండ్ 8 తులాస్ గోల్డ్, 1 kg సిల్వర్, సుమారు 38,000 రూపాయల నెట్ క్యాష్ ఆమె ఇంటి నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. 1.5 kg సిల్వర్ చేసుకోవడం జరిగింది. సుమారు మొత్తము 8 లక్షల సొత్తు మనం స్వాధీనం చేసుకున్నాం. వాస్తవం మేము ముందనుకున్నాం ఏదో నేరస్తులమా, కాకపోతే కుటుంబ వాళ్ళకి పరిచయమైన వ్యక్తే వాళ్ళు బయటికి వెళ్ళిన దాన్ని చూసి నేరం చేయడం అనేది ఈమె యొక్క ప్రత్యేకత. అదే రకంగా మళ్ళీ వాళ్ళెమ్మటే ఉంటూ దొంగతనం జరిగిన తిరగడం కూడా ఈమె ప్రత్యేకత. సో కాబట్టి ఈ దర్యాప్తు ఈ రకంగా చేశాము. ఈమె ఇంతకుముందు కూడా రాచకొండ పోలీసు కూడా ఈమెను అరెస్ట్ చేయడం జరిగింది దొంగతనం కేసులో. ఈమె మీద ప్రీవియస్గా 2 కేసులు కూడా ఉన్నాయి. కాబట్టి ఈమెని అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర వహించిన SHO పారసిగూడ, SIs క్రైమ్ టీమ్, అదే రకంగా శశాంక్ రెడ్డి గారిని DCP ఈ జోన్ ఇన్ఛార్జ్, DCP ఈ జోన్ డివిజన్ క్రైమ్ టీమ్ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో అతి త్వరగా వితిన్ ఒక 2-3 డేస్లో ఈ కేసును 4-5 డేస్లో కేసును ఛేదించారు. ఈ కేసులో పాల్గొన్న ప్రతి ఒక్క సిబ్బందిని కమిషనర్ గారు కూడా ప్రశంసించారు. వీళ్ళందరికీ కూడా రివార్డ్స్ కూడా ప్రకటిస్తారు. ఇందుకోసం దొంగతనం చేస్తున్నారు. దొంగతనము ఆర్థిక పరిస్థితి ఇబ్బంది లేదు. ఇంతకుముందు కూడా ఆమెకు నేర చరిత్ర ఉంది. నేరాలు చేయడం అనేది ఆమెకు ఒక ఇది అన్నట్టు. దట్టు తెలిసిన వాళ్ళ ఇంటి ఎవరైతే పరిచయంతో ఆ ఇంట్లో దొంగతనానికి తెలిసిన ఇంటికే కన్నం వేసినందుకు తెలిసిన వాళ్ళ ఇంటికి ఆర్థిక పరిస్థితి ఈ రకంగా నైట్లో ఆమె ఆ రోజు నైట్లో మనకు సీసీలు తట్లాడుతూ 3 o'clock ప్రాంతంలో తాళాలు పగలగొట్టి ఈ ఇంప్లిమెంట్ యూజ్ చేసి తాళాలు పడగొట్టి దొంగతనం చేసి అక్కడి నుంచి ఒక క్యాబ్ ఎంగేజ్ చేసింది. క్యాబ్ నుంచి మళ్ళీ ఆటో దిగింది. ఆటో నుంచి మళ్ళీ అప్ టు షీ వెంట్ అప్ టు మచ్చబొల్లారం వరకు పోయింది. మా టీమ్స్ మొత్తం ఈ సీసీ కెమెరాలు ట్రాక్ చేయడం వల్లనే ఈ దొంగను అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్య ప్రముఖ పాత్ర సీసీ కెమెరాలు. ఇప్పుడు ఈ నేరంలో మాత్రం ఈ ఒక్కతే ఉన్నది, ఒక్కతే చేస్తారు. దుర్గా ఆమె కూడా దుర్గా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మన పాసుగుట్ట ఏరియాలో ఉంటాం. ఫ్యామిలీతో కుటుంబ సభ్యులతో ఉంటుంది. రియల్ ఎస్టేట్ ఏం కాదు, ఈమె పని చేసుకుంటుంటుంది. ఇంతకుముందు చేపలు ఇంట్లో ఉంటుంది.